శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. తెలంగాణలో దుమ్ము లేపుతున్న పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ. ఇదేంటి, ఇది చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. రాబోతున్నాయి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఆ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్, ఇంకేముందలే బీజేపీతో కలిసి వెళ్తుంది అనుకున్నాం. కానీ లేదు మేము సింగిల్గానే వెళ్తున్నామని చెప్పి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బహిరంగంగానే చెప్పారు. వాళ్ళు ఏమన్నా తక్కువ అంటే వాళ్ళకే అంత ఉంటే మాకెంత ఉండాలి అని చెప్పి జనసేన పార్టీకి సంబంధించి కూడా తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేమూరి శంకర్ గౌడ్ గారు కూడా బయటకు వచ్చి వీళ్ళు చెప్పేది ఏంటి, అవసరమైతే మేమే సింగిల్గా వస్తాం, మాకు ఇంకా చెప్పాలంటే అలా కలిసి వెళితేనే మాకు నష్టం జరుగుతుంది, ఈసారి సింగిల్గా వెళితేనే మా వాళ్ళందరికీ కూడా అవకాశాలు వస్తాయి అని చెప్పి వాళ్ళు కూడా ఇప్పుడు సింగిల్గానే రావడానికి చాలా బలమైనటువంటి వ్యూహాలతో వెళ్తున్నారు. జనసేనని ఎవరైతే తక్కువ అంచనా వేసి ఎవరైతే వద్దు అనుకుని వెళ్ళారో వాళ్ళనే టార్గెట్ చేసుకునేటువంటి విధంగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా చూస్తుంటే జనసేనను తక్కువ చేస్తూ వాళ్ళదేమీ లేదు అనేటువంటి మాటలతో తెలంగాణకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల మాట తీరు, బీజేపీ నాయకుల మాట తీరులు మనం చూస్తూ ఉన్నాం. సో దాని మీద ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి తెలంగాణ నాయకులు కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు. సో అలాంటప్పుడు మనమే అవసరం లేనటువంటి వాళ్ళతో కూడా మనకు అవసరం లేదు అని చెప్పి సింగిల్గానే ఎంతమంది అయితే లాస్ట్ టైం ఇక్కడ తెలంగాణకి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో పోటీ చేయాలనుకున్నారో వాళ్ళందరితో కూడా ఈసారి బరిలోకి దిగబోతున్నారు. గెలుపు చాలా బలంగా ఉండాలి, ఏదో నామమాత్రపు పోటీ అనేది మాత్రం ఉండకూడదు, చాలా బలమైన అడుగులు వేయాలి. మొదటి 2-3 స్థానాల్లో జనసేన పార్టీ బలంగా నిలబడాలి. అంతేకాదు మనం గెలిచినా గెలవకపోయినా ఇంకొకళ్ళ గెలుపుకి మాత్రం అడ్డుపడే స్థాయిలో ఉండాలి. మన బలం ఏంటో, మన సత్తా ఏంటో వాళ్ళకి తెలియాలి అనుకునే రీతిలో జనసేన పార్టీ అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి రీసెంట్గా మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో తెలంగాణకి సంబంధించినటువంటి అనేక జిల్లాలు, నియోజకవర్గాల వారిగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక సనాతన ధర్మ పరిరక్షకులు, అనేక మంది వివిధ సంఘాలకు సంబంధించిన నాయకులు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో నిన్న కూడా జాయినింగ్స్ జరిగాయి. ప్రతిరోజు ఏదో ఒక మూలన జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు అంటే మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరించాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఇంకొక పక్క మాత్రం ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ, ప్రజల నుంచి వస్తున్నటువంటి అనేక మంది జనసేన పార్టీలో చేరికలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పటికే మనం చూసాం, కొంతమంది పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీకి సంబంధించి ఎప్పుడైతే ఒక కార్యక్రమం పెట్టుకున్నారో దాన్ని అడ్డుకున్నప్పుడు కొంతమంది జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు, పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత రామ్ తాళ్ళూరి గారు రెగ్యులర్గా ప్రతిరోజు కనీసం ఒకరిద్దరినైనా సరే జనసేన పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు. అలాగే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారితో జాయినింగ్ జరుగుతుంటే ఇంకొక పక్క జనసేన పార్టీకి సంబంధించిన తెలంగాణ కేడరు నాయకులందరూ కూడా భారీ ఎత్తున బహిరంగ సభలు పెట్టుకుంటున్నారు. అటు పార్లమెంటు స్థాయిలో అనేకమైనటువంటి మీటింగ్స్ పెట్టుకుంటూ ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ముందుకు వెళ్ళి ఏ రకమైనటువంటి కార్యాచరణ మనం, అలాగే ప్రజల మనసులో ముఖ్యంగా ఎలాంటి సమస్యలపై మనం కొట్లాడాలి అనే దాని మీద చాలా వ్యూహరచనతో వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజామాబాద్లో చూసాం మొన్న. అలాగే అటు మహబూబ్ నగర్, అటు కరీంనగర్, అటు వరంగల్, ఇలా వరుస పెట్టి అనేక పార్లమెంటు నియోజకవర్గాల స్థాయిలో జనసేన పార్టీ తన బలాన్ని పెంచుకునేందుకు తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా జనసేన పార్టీ నిలబడేందుకు, కొట్లాడటంలో మేము కూడా ముందుంటాం అనేటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చేందుకు జనసేన పార్టీ చాలా బలమైనటువంటి అడుగులేస్తుంది. సో ఈసారి జనసేన పార్టీని తక్కువ అంచనా వేస్తే చాలా బలమైనటువంటి రిజల్ట్ జనసేన పార్టీ నుంచి చూపించబోతున్నారని మాత్రం చెప్పచ్చు.